హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ గురించి, అలాగే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టుల వ్యాకెన్సీస్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ఇక్కడైతే మనకి డేటా లభిస్తుంది. ఆ యొక్క డేటాని మీకు విశ్లేషిస్తే ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నవి అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే మన యాస్పిరెంట్స్ ప్రతినిత్యము సార్ యానిమల్ హస్బెండరీ నోటిఫికేషన్ ఉంటుందా లేదా, పోస్టులు ఖాళీలు ఉన్నాయా లేదా, ఉంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ అని ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇక్కడ మనకి ఈరోజు పేపర్లో మనం చూస్తున్నాము. ఒక ఆర్టికల్ కూడా ఇచ్చారు చూడండి. మూగ జీవాలకు వేదన, 300కు పైగా పశువైద్య పోస్టుల ఖాళీ, మందులు అందుబాటులో లేక ఇబ్బందులు. రాష్ట్రంలోని పశువైద్యశాలలలో చాలా చోట్ల వైద్యులు లేరు, వైద్యులు అందుబాటులో ఉంటే మందులు ఉండటం లేదు. దీంతో మూగ జీవాలకు సకాలంలో వైద్యం అందటం లేదు. ఇది ఇక్కడ మనం చూస్తున్నట్టే మెయిన్ అంశం అండి. తద్వారా అసలు ఎన్ని పోస్టులు ఖాళీ ఉండే అనేది ఇక్కడ చక్కగా డేటా రూపంలో మనకు కనిపిస్తుంది చూడండి. గ్రామ సచివాలయాల్లో 9,000 పశుసంవర్ధక సహాయకులు ఆహా పోస్టులు తీసుకువస్తున్నామని, వారితో పశువైద్య వ్యవస్థ రూపురేఖలను మార్చేస్తామంటూ బీరాలు పలికారు. ఆ పోస్టులో సుమారు 6,000 మందిని భర్తీ చేశారు. ఇక్కడ మనకు కనపడుతున్న ముఖ్యమైన అంశం ఏంటంటే 9,000 పోస్టులు ఉన్నవని, అందులో 6,000 పోస్టులు ఫిల్ చేశారని, ఇంకపోతే మనకి 3,000 పోస్టులు అనేవి ఇక్కడ ఖాళీగా ఉన్నట్లుగా ఈ యొక్క డేటాను బట్టి అయితే మనం అర్థం చేసుకోగలము. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో అనేక ప్రకటనలు అయితే ఉన్నాయి. అవి కాదు మనకు కావాల్సింది పూర్తిగా వేకెన్సీస్ మీదే మనం మాట్లాడుకుందాం. వేకెన్సీస్ మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఇక్కడ చక్కగా మనకైతే కనిపిస్తుంది. ఇంకా 3,000 కాక వివిధ కారణాల దృష్ట్యా పోస్టులు అయితే ఖాళీలైనవి. ఇంకా కొంతమందికి ప్రమోషన్లు వచ్చినాయి, కొంతమంది రిజైన్ చేశారు, కొంతమంది వేరే ఫీల్డ్కి వెళ్ళడం జరగడం వల్ల సుమారుగా ఈ పోస్టుల సంఖ్య అయితే 4,000 వరకు ఉన్నాయనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక అంచనా. కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు అండి. కాబట్టి ఈ యొక్క పశువైద్య సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనకి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కనుక పరిశీలించినట్లయితే చూడండి, ప్రతి జిల్లాలోనూ వ్యాకెన్సీస్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలకు, అలాగే ఈ మూగ జీవాలకైతే సర్వీస్ చేయటం అనేది కష్టంగా ఉంటుందండి. ఇక్కడ ఒక చిన్న ఆర్టికల్ కూడా చూడండి. రాష్ట్రంలో 300 పైగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ VAS పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. అలాగే ఇక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూడండి. జాతీయ వెటర్నరీ కౌన్సిల్ నిబంధనల ప్రకారము ప్రతి 5,000 యూనిట్లకు ఒక పశువైద్యుడు ఉండాలి. దీని ప్రకారం రాష్ట్రంలో 3,300 పైగా వైద్యులు ఉండాలి. కానీ దాదాపు 1,600 మందే ఉన్నారు. వీరిలోనూ సుమారు 400 మంది ఏడీలు, డీడీలు, జేడీలుగా పాలనాపరమైన విధుల్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం పరిశీలించినట్లయితే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ తక్కువగానే ఉన్నారు. దాంతోపాటుగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాల్సినటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఇక్కడ కొరతగానే ఉండటం వల్ల ఈ యొక్క సర్వీసెస్ ఏవైతే పశువులకు ఈ యొక్క సకాలంలో సర్వీసెస్ అంటే పశువైద్యం చేయటం అనేది కష్టంగా ఉందనేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ యొక్క ప్రధానమైనటువంటి అంశంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద అయితే చర్యలు తీసుకొని, గతంలోనే మనం అసెంబ్లీలో చూసాం, దీని మీద చర్చకు కూడా రావడం జరిగింది. తద్వారా ఖాళీలు కూడా పూర్తి చేస్తామని అప్పుడు హామీ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆహాకు సంబంధించినటువంటి మెగా నోటిఫికేషన్ అయితే రేపు రానున్నటువంటి జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి, ఈ డేటా మొత్తం రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, డాక్టర్లు, అలాగే దానికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి ఉద్యోగులైనటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఆహా పోస్టులు, అలాగే ఇంకా వారికి కావాల్సిన దిగువ స్థాయి సిబ్బంది అయినటువంటి ఆఫీస్ సబార్డినేట్స్, ఇవన్నీ వ్యాకెన్సీస్ చాలా ఎక్కువగా అయితే మనం ఈ యొక్క యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో చూస్తున్నాము. తద్వారా దీని మీద ప్రత్యేక చర్య కూడా తీసుకొని వీరికైతే నోటిఫికేషన్లో ఒక ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం అండి. కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. దీనికి సంబంధించినటువంటి ఈ సమాచారం మీకు మంచిగా అంది ఉండుద్ది అని నేను భావిస్తాను. ఇదిగో మీకోసం అయితే ఇక్కడ ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి,
అదిగోండి ఇక్కడ 9,000 పశుసంవర్ధక సహాయకులు తీసుకొస్తున్నామని 6,000 మందిని ఫిల్ చేశారని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా 3,000 ఉన్నవి. కాబట్టి ఇలాంటి డేటా అప్డేటెడ్గా ఈరోజు డేటా అండి. ఈరోజు డేటా ప్రకారం 3,000 పైన ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో యానిమల్ హస్బెండరీకి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి. ఇక మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఉద్యోగం రావడానికి 100% ఈ రోజుని స్టార్ట్ చేసిన అవకాశం అయితే కనిపిస్తుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి మీకు మనం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఉద్యోగానికి అవసరమైనటువంటి అంత సమాచారం అయితే మీకు సకాలంలో మన జయదేవ్ అకాడమీ మీకు తీసుకొస్తుందని మరొకసారి హామీ ఇస్తున్నానండి. ఇక నెక్స్ట్ కనుక వెళ్ళినట్లయితే నోటిఫికేషన్కి మనసు అప్పట్ల ఇంజనీరింగ్ చదివినటువంటి అభ్యర్థులకి ఇక్కడ చూద్దామండి. చాలా వ్యాకెన్సీస్ అయితే ఎదురు చూస్తున్నాయండి. దానికి సంబంధించినటువంటి ఇది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏపీపీఎస్సి వద్ద 1,125 ఏఈ పోస్టులు అయితే ఉన్నవి. ఈ సంవత్సరం జూలై నాటికి ఉన్న ఖాళీలు జూలై నాటికి ఉన్నాక ఇంకా పెరగొచ్చండి. ఆశగా ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్ అభ్యర్థులు. సరే, ఏది ఏమైనప్పటికీ ఖాళీలు అయితే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నవి? 1,125 ఖాళీలు అయితే ఉన్నవండి. ఈ 1,125 పోస్టులు అనేవి జూలై నాటికి ఉన్నవి. వీటిల్లో కూడా చూసినట్టు చూడండి, ఈ ఖాళీలను పదోన్నతులు ప్రజారోగ్యం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 88 ఏఈ, 33 ఏఈ డిప్లొమాలత, గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగంలో 95 ఏఈ పోస్టులు, ఇట్లా ఈ యొక్క పోస్టులు అయితే ఉన్నట్టుగా ఇప్పటికే ఉన్నట్టుగా ఇక్కడ మనం ఈరోజు పేపర్లో చూసినట్టయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆహా నోటిఫికేషన్ కోసం, మరి ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు చాలా జాబ్స్ అయితే వ్యాకెన్సీస్ ఉన్నవి. కాబట్టి జాబ్ క్యాలెండర్లో ఈ వ్యాకెన్సీస్ రావటానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించుకుంటే మంచిదండి. 2026కి ఈ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక మీ యొక్క ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి అని చాలామంది చూసినట్లయితే మనం ఈ నోటిఫికేషన్లన్నీ గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఇస్తారు. కాబట్టి దానికి సంబంధించిన గ్రామ వార్డు సచివాలయం మీద 2019 నుంచి మీకున్నటువంటి గ్రామ వార్డు సచివాలయం ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2019 స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఆ డిపార్ట్మెంట్ యొక్క మూలాలు, ఫౌండేషన్, అప్పుడు స్థాపించినటువంటి జీవోలు ఏ జీవోల ద్వారా ఇచ్చారు, అలాగే అప్పుడు పథకాలు, ఇంకా పిఆర్ యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి మీద ప్రశ్నలు అయితే వస్తాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు మీకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు మొత్తం మీకు ఈ యొక్క సమాచారము ఇస్తున్నామండి. ఈ సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుంది. గ్రంథస్థ రూపంలో ఇచ్చాము. ఇది చూసినట్లయితే ఇప్పటివరకు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు అనేవి మీకు అందుబాటులో ఉన్నవి. అలాగే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయము 2019 నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఏజీఓ ద్వారా స్టార్ట్ చేశారు. అలాగే పథకాలేంటి, పిఆర్ యాక్ట్ మొత్తం ఇందులో ఉంటవి. ఇక కేటగిరీ 1 సంబంధించి పంచాయతీ కార్యదర్శి, వార్డ్ అడ్మిన్, విఆర్ఓ, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్ సంబంధించినటువంటి ఈ యొక్క బుక్ టాప్ 10 మోడల్ పేపర్స్, వెయిటేజ్ ఏ సబ్జెక్ట్ ఎంత వెయిటేజ్ ఇస్తే ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది ఈ యొక్క కాంబో ప్యాక్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవి తీసుకుంటే మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ సాధిస్తారు. ఇది తీసుకోవాలంటే కాంబో ప్యాక్ కేవలం 999. ఇదే ఫోన్ నెంబర్కి, ఇక్కడ నేను చూపిస్తాను ఇదే ఫోన్ నెంబర్కి మీరు ఫోన్పే చేసుకోండి. 999 ఫోన్పే చేసి అదే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ సెండ్ చేసి క్రింది మీ యొక్క ఫుల్ అడ్రస్ కనుక పంపిస్తే ఈ బుక్స్ మీకు రిజిస్టర్ పోస్ట్తో మీకు ఇంటికి వస్తుందండి. ఇక ఇందులో ఈ బుక్స్లో ఏమేమి ఉంటాయని కొంతమంది అడగవచ్చు. ఇదిగోండి ఈ బుక్లో ఏమేమి ఉంటాయి అనేది మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బిట్స్ అయితే నేను చూపిస్తున్నాను. చూడండి, ఇది కూటమి ప్రభుత్వం ఈ బుక్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బిట్స్ అండి. P4 సర్వే గురించి ఉంది. అలాగే P4 సర్వేకి ప్రధాన ఉద్దేశం ఏంటి, ఇక మద్యము, ఇలా రకరకాల ఏవైతే ప్రభుత్వ పథకాలు, పాలసీలు ఉన్నాయో ఇవన్నీ 650 బిట్స్ అయితే ఈ రోజు వరకు వచ్చినాయండి. ఇంకా మీకు మరి ఈ రోజు నుంచి ఎగ్జామ్ దాకా కావాలి కదా, మీరు 999 రూపాయలు పే చేస్తున్నారు. కాబట్టి మీకు ఫ్రీగా మన యాప్లో, జయదేవ్ అకాడమీ యాప్లో ఫ్రీగా మీకు యాక్సెస్ ఇచ్చి
ఒక పథకం గనక ఒక వారం ఆగి ఒక కొత్త పథకం వస్తే దానికి సంబంధించి 30-40 బిట్స్ అయితే మీకు హ్యాండ్ రైటింగ్తో తయారు చేసి అందులో మీకోసం మేము అప్లోడ్ చేస్తాం. మీరు చదువుకోవచ్చు, రాసుకోవచ్చు. అలా ఎగ్జామ్ దాకా ఎన్ని పథకాలు వస్తే ఆ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం మిమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్తాం. కాబట్టి కేవలం 999తోనే 2019 నుంచి 2026లో జరిగే ఎగ్జామ్ వరకు మీకు ప్రభుత్వ పథకాలు అనేది మన యాప్ ద్వారా కూడా అందిస్తాం. మీకు ఫ్రీ యాక్సెస్ ఇచ్చి మనవి చేస్తున్నాను. ఈ బుక్స్ కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా ఫోన్పే చేయండి. ఫోన్పే చేసి 9010960640 ఫోన్పే స్క్రీన్ షాట్ తీసి దానికైతే మీ అడ్రస్ పెట్టి వాట్సాప్ చేయండి. అలాగే చూడండి, ఇదిగోండి 1000 బిట్స్ అనేది ఉంది. ఈ బుక్లో వచ్చేసరికి 2019 నుంచి ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థని ఏజీఓ ద్వారా ఏర్పాటు చేశారు. ఎంతమంది జనాభాకి ఇవన్నీ మీకు పిఆర్ యాక్ట్ కూడా బ్రహ్మాండంగా మంచి బిట్స్ అనేవి మీకు ఇక్కడ అందించడం జరిగింది. చూడండి, గ్రామ సచివాలయ యొక్క ముఖ్య విధి, గ్రామ సచివాలయ కన్వీనర్ ఎవరు ఉంటారు, పంచాయతీ కార్యదర్శి ఉంటారు. ఇవన్నీ ఈ బిట్స్ అనేవి ఈ బుక్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు జిఎస్డబ్ల్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ ముఖ్యాంశాలన్నీ మీకు అందుబాటులో ఎక్కడ దొరకవండి, బయట కూడా దొరకవు. దాని మీద మీకు ఒక అవగాహన వస్తే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బుక్ కూడా మీకు చాలా ఇంపార్టెంటు. ఇక నెక్స్ట్ ఈ బుక్ వచ్చేసరికి మీకు టాప్ 10 మోడల్ పేపర్స్ అందిస్తున్నాం అన్నమాట. ఇవి కాంబో బుక్స్. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే చూడండి, గ్రామ వార్డు సచివాలయంలో టాప్ 10 మోడల్ పేపర్స్, డిజిటల్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, విలేజ్ సర్వేర్ కూడా అందుబాటులోకి వచ్చినాయండి. లేటెస్ట్ వర్షన్ డిజిటల్ అసిస్టెంట్స్లో ఏముంటాయి, ఇదిగోండి ఇక్కడ 50 మార్కులు వచ్చేసరికి జనరల్ స్టడీస్ ఉంటే 51 నుంచి అండి. ఇదిగో మీకోసం అవగాహన కోసం ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి మీకు అందించాం. చదువుకోండి, పాస్ చేసి నెక్స్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఇవి కూడా మీకు అందించడం అనేది జరిగింది. ఇవి కూడా ఒకసారి చదువుకోండి, మీకు ఉపయోగపడుతుంది. విలేజ్ సర్వేర్ సంబంధించినవి కూడా బిట్స్ అనేవి ఈ బుక్లో మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ బుక్స్ అన్నీ మీకు అందుబాటులో తీసుకొచ్చామండి. ఇక గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి సార్ అని చాలామంది అడుగుతున్నారండి. ఆ యొక్క ఆన్లైన్ క్లాసెస్ కూడా మన వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఆన్లైన్ క్లాసెస్ ఏమేమి ఉన్నాయంటే అది కేటగిరీ 1కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. మన జైదవ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్కి వెళ్ళి. అందులో కనుక కేటగిరీ 1కి వస్తే కేవలం 999 రూపాయలే. పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, అలాగే మహిళా పోలీస్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, వీఆర్ఓకి వచ్చేసరికి ఎనీ డిగ్రీ చేశారండి. ఇక మీరు హ్యాపీగా ఎనీ డిగ్రీతో 5 పోస్టులకి ఎలిజిబుల్ ఉంటారు. ఒకే ఎగ్జాము, ఈ 5 పోస్టులు సింగిల్ ఎగ్జాము. కాబట్టి హ్యాపీగా ఈ కోర్సు మీకు సరిపోతుంది. దీంతోపాటు బుక్స్ తీసుకోండి. హ్యాపీగా 1 ఇయర్ మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల స్కీమ్స్ కూడా మీకు ఇందులో సాఫ్ట్ కాపీ రూల్ ఫ్రీగా అందిస్తామండి. ఇక పశుసంవర్ధక సహాయకులు ఇది వచ్చేసరికి ఇప్పుడే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి చూడండి, ఆహా కోర్సు వచ్చేసరికి రాష్ట్రంలో మనం చాలా మంచిగా చెప్పినట్టు కోర్స్ అండి. పార్ట్ ఏ, పార్ట్ బి 150 మార్కులు చెప్పాము. అలాగే సిబిటి 50 మార్కులు చెప్పాము. ఇక 4000 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నవి. అలాగే 20 చాప్టర్స్ పీడిఎఫ్ మెటీరియల్ ఉన్నవి. కాబట్టి ఇప్పుడైతే 2999 రూపాయలకే మీకు అందుబాటులో ఉండే. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయిపోవచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీ. ఇవన్నీ జూనియర్ లైన్ మెన్, అలాగే డిజిటల్ అసిస్టెంట్స్, ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ మీకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో కాంపిటేటివ్ అప్రోచ్లో మేము చక్కగా మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. హ్యాపీగా మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించమని మరొకసారి మీ అందరినీ మనవి చేస్తూ, ఇవన్నీ మళ్ళీ మీకు మరొకసారి నేను ఎగ్జిబిట్ చేస్తున్నాను. ఆన్లైన్ క్లాసెస్, అన్ని సబ్జెక్ట్స్ చక్కగా గ్రామ వార్డు సచివాలయానికి ఎక్స్ప్లెయిన్ చేసిన సంస్థ మన జైదవ్ అకాడమీ అని మీ అందరికీ తెలుసండి. రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు, మంచి నాణ్యమైనటువంటి క్లాసెస్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మీకు అందించామండి. కాబట్టి ఎవరైతే ఇక ఆహా కోర్సుకి ప్రిపేర్ అవుతున్నారో, ఆహా అంటే యానిమల్ హస్బెండరీకి ప్రిపేర్ అవుతున్నారో, ఇక మీరైతే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. ప్రిపరేషను స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మీరు అందరికంటే ముందుంటారు. మళ్ళీ చెబుతున్నా, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇదిగోండి మీకు సంబంధించిన ఆర్టికల్ వచ్చింది.
పోస్టులు కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇక్కడ సుమారుగా ఎగ్జిబిట్ చేయటం అనేది తెలిసింది. కాబట్టి మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ, ఎవరైతే మన వీడియో చూస్తున్నారో దయచేసి మరలా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బుక్స్, ఆన్లైన్ క్లాసెస్ అన్నీ మీకు అందుబాటులో ఉండవని మరొకసారి మనవి చేస్తూ, మీకు వచ్చే సంవత్సరం మంచి ఉద్యోగం రావాలని మనసారా జీవిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.